మహువా మేత్రి టీఎంసీ ఎంపీ. ఇది అలాగే వాళ్ళలాగే ఉంటది కదా. పోలీస్ స్టేషన్లు ఈవిడి మీద అనేక విధాలుగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా విద్వేష ప్రసంగాలు చేసింది, మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేసిందని చాలా పోలీస్ స్టేషన్ల దగ్గర కేసులు నమోదైతే వాటన్నింటినీ తీసుకొచ్చి ఇప్పుడు కలకత్తా ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి పెట్టారు. ఈవిడ ఎన్నిసార్లు విచారణకు పిలిపించినా సరే వెళ్ళలేదు. చివరికి పోలీసులు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు దగ్గర పిటిషన్ దాఖలు చేశారు. ఇలా ఎంపీ ఉన్నారు, ఆవిడేమొచ్చేసి రావడం లేదు, మేము ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి మీరే చెప్పండి, ఆవిడని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకి హాజరు కావని చెప్పని అడిగితే హైకోర్టు ఏమొచ్చేసి ఆవిడని హాజరవ్వమని చెప్పింది. నేను హాజరవ్వలేను అని చెప్పి సుప్రీంకోర్టులో ఈవిడ పిటిషన్ దాఖలు చేయించింది. ఎలాగంటే అక్కడికి వెళ్తే కోడిగుడ్లతో నాపై దాడి చేస్తారు కొంతమంది, కాబట్టి నేను ఆ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం లేదు, నేను వెళ్లకుండా వర్చువల్గా హాజరయ్యే విధంగా నాకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి ఈ మహువా మేత్రి తన లాయర్ల చేత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని ఈరోజు పరిశీలించినటువంటి ద్విసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు ఏమన్నదంటే, కోడిగుడ్లకి భయపడిపోతావా, ఏ విధంగా ఎంపీ అయ్యావు నువ్వు? మనకి స్వతంత్రం తెచ్చినటువంటి స్వతంత్ర పోరాట యోధులు ఆ రోజు తోటాలకు కూడా భయపడలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాడులు ప్రతిదాడులు ఉంటాయి, అలాగని వాటిని మేము సమర్థించము. కానీ కోడిగుడ్లకు భయపడి ఒక ఎంపీ వెళ్ళలేదు అంటే అది చాలా విచిత్రంగా ఉంది. అంటే ఇంతకు ముందు కూడా ఈ విధంగానే వెళ్ళినప్పుడు నా మీద కోడిగుడ్లతో దాడి చేశారు కాబట్టి ఆ భయం నాలో ఉంది, కాబట్టి వర్చువల్గా హాజరవడానికి నాకు అనుమతులు ఇవ్వండి అని ఆమె లాయర్లు అడిగితే, అలాగే మేము కలకత్తా ఇచ్చినటువంటి హైకోర్టు ఆదేశాల మధ్యలోకి మేము దూరలేము, దీంట్లో కూడా దూరి మేము ఏదో ఒకటి చెప్తే ఇంకెంతకు మించి గౌరవం కూడా ఉండదు హైకోర్టులకి, కాబట్టి మీరే అక్కడ తేల్చుకోండి, హైకోర్టు చెప్పిన దాన్నే తోచా తప్పకుండా పాటించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పేసింది. కోడిగుడ్లకి భయపడేటటువంటి ఎంపీ మీరేమేమి ఎంపీ అని చెప్పి అనేసరికి అక్కడే తలదించుకొని ఒక విధంగా అవమానకరమైనటువంటి తీర్పు అన్న విధంగా ఆవిడేమొచ్చేసి ఈరోజు ఢిల్లీలో ఫేస్ పెట్టింది.